అందరికీ నమస్కారం. బాబు ఘోరమైన నిర్ణయం. 6 మంది ఐపీఎస్‌లకు కఠిన శిక్ష. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఏపీలో పోస్టింగులు లేకుండా వీఆర్లో ఉన్న 16 మంది ఐపీఎస్లపై ప్రభుత్వ ఆగ్రహం చల్లారేలా కనిపించడం లేదు. అయితే ఏ ముహూర్తంలో చంద్రబాబు సర్కార్ హిట్ లిస్టులో చేరారో కానీ వరుస తప్పు మీద తప్పు చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. అయితే గత ప్రభుత్వంలో ఎవరెవరో చెప్పారని ఏదో చేశారని అనుకుంటే ఓకే, కానీ ఇప్పుడు సర్కార్ మొత్తం అటెన్షన్లో ఉండగా విజయవాడ వరదల్లో కొందరు డైవర్షన్ మోడ్లో పనిచేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మంత్రుల పర్యటనలో కొందరు ఐపీఎస్ అధికారుల పనితీరు సరిగ్గా లేదని గుర్తించారు. దీనిపై ఏకంగా సీఎం చంద్రబాబుకు ఫిర్యాదులు ఇచ్చారు. దీంతో సరిగ్గా పనిచేయని ఐపీఎస్లపై వేటు పడే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు. అయితే ఇది ఇలా ఉంటే తప్పు మీద తప్పు, మళ్ళీ అదే తప్పు ప్రభుత్వాన్ని మెప్పించలేకపోతున్నారా? గత ప్రభుత్వ పెద్దలతో సంబంధాలు ఉన్నాయని మరక చెరుపుకోలేకపోతున్నారా? వీఆర్లో పెట్టిన కొందరు పోలీసు అధికారులపై మళ్ళీ ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళుతుండడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీసు ఉన్నతాధికారుల బదిలీలో కొందరు ఐపీఎస్లకు పోస్టింగ్లు ఇవ్వకుండా వెయిటింగ్లో పెట్టింది. సహజంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా బదిలీ చేస్తుంది. ఆ సమయంలో కొందరికి పోస్టింగ్లు ఇవ్వకుండా వెయిటింగ్లు పెడుతుంది. అయితే చంద్రబాబు 4వసారి సీఎం అయ్యాక గతంలో ఎప్పుడు లేనట్లు 16 మంది ఐపీఎస్లకు వెరైటీ శిక్ష వేశారు. అయితే వీరంతా వెయిటింగ్లో ఉన్నప్పటికీ ప్రతిరోజు డీజీపీ ఆఫీస్కి వచ్చి కూర్చోవాలని మెమో జారీ చేశారు. ఇలా మెమో అందుకున్న వారిలో కొందరు డీజీపీ ఆఫీస్కి వస్తుండగా మరికొందరు ఏం జరుగుతుందో జరగనట్లు ఆఫీస్కి రావడం లేదని చెబుతున్నారు. అయితే తాజాగా విజయవాడ వరదల్లో సహాయ చర్యల నిమిత్తం ఈ 16 మందిలో కొందరికి బందోబస్తు డ్యూటీలు వేశారు. ప్రభుత్వ సూచనల ప్రకారం ఆ అధికారులు తమకు అప్పగించిన బాధ్యతల్లో చేరిన సక్రమంగా పనిచేయలేదని మళ్ళీ ఆరోపణలు ఎదుర్కోవడమే ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీసేలా ఉద్దేశపూర్వకంగానే ఆ అధికారులు సహాయక చర్యలు ఆటంకం కలిగేలా వ్యవహరించారని ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై సీఎం చంద్రబాబు కూడా సీరియస్గా ఉన్నారని అంటున్నారు. అయితే వరద తగ్గగానే ఈ అధికారులపై చర్యలు ఉంటాయని సీఎంఓ వర్గాల సమాచారం. అయితే విజయవాడ వరదల్లో బందోబస్తు నిమిత్తం వీఆర్లో ఉన్న చాలామంది పోలీసులకు బాధ్యతలు అప్పగించారు. ఇందులో 4 ఐపీఎస్లు, 2 డీఎస్పీలపై ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు అంతా ఫిర్యాదు చేస్తున్నారు. ఆ 6 అధికారులు వరద సహాయక చర్యల్లో సరిగ్గా పనిచేయలేదని, వారి ప్రవర్తన చూస్తే ఉద్దేశపూర్వకంగానే నిరాకరణ చేశారని అంటున్నారు. అయితే బాధితుల ఆకలి తీర్చేందుకు ఎంతో చెమటోర్చి ఆహారాన్ని తెప్పించిన 6 పోలీసుల వల్ల సకాలంలో అన్నం ప్యాకెట్లను బాధితులకు అందజేయలేకపోయామని కొందరు మంత్రులు సీఎం చంద్రబాబుకు లిఖితపూర్వకంగా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మంత్రుల నుంచి సమాచారం తెలుసుకున్న సీఎం ఆ అధికారులపై సీరియస్ అయినట్లు చెబుతున్నారు. పనిచేయడం ఇష్టం లేకపోతే వెళ్ళిపోవాలని, కావాలని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడితే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సీఎం హెచ్చరించినట్టు తెలుస్తోంది. అయితే గత ప్రభుత్వంలో వివిధ ఆరోపణలు ఎదుర్కొన్న చాలామంది పోలీసులకు పోస్టింగ్ ఇవ్వకుండా ప్రభుత్వం వీఆర్లో పెట్టింది. సహజంగా వీఆర్లో ఉన్న అధికారులు మళ్ళీ పోస్టింగ్ వచ్చే వరకు ఇళ్లకే పరిమితం అవుతుంటారు. అయితే ఐపీఎస్లు డీజీపీ ఆఫీసులోనూ, డీఎస్పీ ర్యాంక్ అధికారుల వరకు డీజీపీ ఆఫీసులోనే రిపోర్ట్ చేస్తుండాలి. తమ సుపీరియర్ ఆఫీసర్ చెప్పే డ్యూటీలకు అటెండ్ కావాలి. కానీ పోస్టింగ్లు లేని వారికి ఏ పని ఉండకపోవడంతో ఇళ్లలోనే ఉంటారు. పిలిచినప్పుడు వస్తుంటారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వీఆర్లో పెట్టిన అధికారులు 16 మందిపై ప్రత్యేకంగా నిఘా వేసింది. వీరికి గత ప్రభుత్వ పెద్దలతో సంబంధాలు ఉన్నాయని, వివిధ కేసుల్లో దర్యాప్తునకు ప్రభావితం చేస్తున్నారనే సందేహంతో రోజు డీజీపీ ఆఫీసుకు రావాలని మెమో జారీ చేసింది. దీన్ని జీర్ణించుకోలేని కొందరు సెలవులు పెట్టేందుకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్లు చెబుతున్నారు. అయితే ఈ అధికారులు సెలవులపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలోనే వరదలు రావడం, విజయవాడ అతలాకుతలు అవడంతో ఆ 16 మంది లిస్టులో పేర్లు ఉన్న 4కి డ్యూటీ వేశారు. అయితే యావత్ ప్రభుత్వ యంత్రాంగం 2 రోజుల పాటు నిద్రాహారాలు మాని వరద సహాయ చర్యలో పాల్గొంటే 4 పోలీసు అధికారులు మాత్రం అందుబాటులో లేకపోవడం, ఉన్న సమయంలో సరిగ్గా స్పందించక ఇబ్బంది పెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 4 ఐపీఎస్లు, 2 డీఎస్పీలపై వేటు వేసేలా ప్రభుత్వం పావులు కదుపుతోందని చెబుతున్నారు. మరి ప్రస్తుతం సీఎం చంద్రబాబుతో సహా మొత్తం మంత్రులు, ఇతర అధికారులు విజయవాడలో ఉన్నారు. వరద పరిస్థితులను, సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ పని పూర్తి అవ్వగానే 4 ఐపీఎస్ల పని పట్టాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. అయితే 4 ఐపీఎస్లు, 2 డీఎస్పీలు సరిగ్గా పని చేయలేదని చెప్పేందుకు తగిన ఆధారాలు కూడా ప్రభుత్వం సేకరించినట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఐపీఎస్ల భవిష్యత్తుపై ఉత్కంఠ రేగుతోంది. ఇప్పటికే పని లేని శిక్షకు గురైన 16 మందిలో 2ని ముంబై నటి కాదంబరి జత్వాని కేసు వెంటాడుతోంది. మరో 3పై ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కేసు పెట్టారు. ఇప్పుడు 4 విజయవాడలో ఎపిసోడ్ పనిష్మెంట్ ఎదుర్కోక తప్పదంటున్నారు. మొత్తానికి 16 మంది ఏదో ఒక రకంగా ప్రభుత్వానికి దొరికిపోతుండడం, వారిపై ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందనే టెన్షన్ పోలీసు వర్గాలు కనిపిస్తుంది. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.